హలో ఎంఎన్ కాశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సో కమింగ్ టు సబ్జెక్ట్, యా ఏం సాధించినా సాటిస్ఫాక్షన్ ఉండట్లేదన్న. కొంత అసహనం, నిరాశ, ఫ్యూచర్ ఉన్నా కూడా కనిపించడం లేదు. అంటే ఎందుకంటే సాటిస్ఫాక్షన్ నో సాటిస్ఫాక్షన్. ఈ ఫీలింగ్ నుంచి బయటపడాలి అంటే ఎలా? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఏం సాధించినా సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ లైన్లోనే ఉంది ఆన్సర్ అంతా. ఏం సాధించినా సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు. సాటిస్ఫాక్షన్ సాధించటంలో ఎతకకూడదు, సాటిస్ఫాక్షన్ సాధించటంలో ఎతకకూడదు, సాధన చేయటంలో ఎతకాలి. ఎందుకంటే అర్థం ఏంటి అంటే, నేను ఇది సాధిస్తే సాటిస్ఫై, చాలా కష్టపడ్డాం, శ్రమ పడ్డాం, ఎంతో చేసాం, సాధించాం. సాధించటం ఈక్వల్స్ సాటిస్ఫాక్షన్ అని మైండ్లో ఉంది. నా సాధించంగానే సాటిస్ఫాక్షన్ వచ్చినట్టే వచ్చి ఎమ్మటే నా సాటిస్ఫాక్షన్ బాగుంది, మైండ్ కిక్ వచ్చింది. మైండ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం సాధిస్తావు, సాధించింది మర్చిపోయాను. యూర్ గెటింగ్ మై పాయింట్? ఎట్లుంటుందంటే, ఒక 500 కిలోమీటర్లు ఆగకుండా జర్నీ చేసి, అబ్బా డెస్టినేషన్ వచ్చింది, దిగి మంచినీళ్ళు కూడా తాగలే, మళ్ళీ బయలుదేరు. అరే ఈ వీడియోలో నేను దీని గురించే మాట్లాడతా అండి. దీన్ని ఇంగ్లీష్లో ఫుల్ఫిల్మెంట్ అంటాం. ఫుల్ఫిల్మెంట్ లేని జీవితం అర్ధరహితం అండి. అది ఎలా ఉంటుంది? సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే, నేను మొన్న రెస్టారెంట్కి వెళ్ళా బిర్యానీ తిందామని. ఏమంటే ఇంత పెద్ద బౌల్ ఇచ్చాడండి, నేను మంచి ఆకలి మీద ఉన్నా. ఇంత పెద్ద బౌలు చూడంగానే ఆహా, లోపల ఇంతే ఉంది. బౌల్ ఇంత పెద్దగా ఉంది, గిన్నె ఇంత పెద్దగా ఉంది, లోపల మాత్రం ఇంతే ఉంది. నాకు అనిపించింది సక్సెస్ ఇంత ఉంది, లోపల కంటెంట్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదండి. అసలు ఆ గిన్నె తెచ్చి చూపిస్తే బాగుండేదేమో. కాకపోతే ఆ గిన్నెతో మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి నేను అది చూపించట్లా. చెప్తున్నా, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుందా? మన జీవితం డొల్లలాగా మనది అంటే చాలా మందిదండి. వాళ్ళు సక్సెస్ కాలేదా, అయ్యారండి. సక్సెస్ అంటే అనుకున్నది సాధించడం అనుకుందాం ఒక నిమిషం వరకు. నేను అనుకున్నది సాధించలేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఐ అగ్రీ అండి. నేను ఇక్కడ అనుకున్నది సాధించా, అయినా ఫుల్ఫిల్మెంట్ లేదు. ఎందుకంటే మనం సాటిస్ఫాక్షన్ సాధించటంలో ఎతుకుతున్నాం. సాధించే ప్రయత్నంలో మనం ఎంత ముందుకెళ్ళాం అనేది గనక గమనిస్తే సాటిస్ఫాక్షన్ ఈజ్ గ్యారంటీడ్. యు ఆర్ గెటింగ్ ఇట్? ఐ విల్ గివ్ యూ సెకండ్ ఎగ్జాంపుల్. షూర్. స్టెబిలిటీ ఉంటే జీవితంలో, స్టెబిలిటీ అది ఫినాన్షియల్ కావచ్చు, ఇమోషనల్ కావచ్చు, ఎలా స్టెబిలిటీ ఉంటే సంతోషం ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. జీవితంలో కొత్తదనం కావాలి, కొత్తదనం కోరుకొని కొత్తదనాన్ని తెచ్చుకుంటే సంతోషం ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. లేదు, జీవితంలో పేరు ప్రతిష్టలు వస్తే కావాలండి, పేరు ప్రతిష్టలు సంపాదిస్తే సంతోషం ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ కాదు. ఫోర్త్, ప్రేమ ఆప్యాయతలు వచ్చినాయి, చాలా సంతోషంగా ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ 4 చాలా చాలా అవసరం అండి. అయితే ఈ 4 ఉన్నా, ఈ 4 ఉంటే సక్సెసేగా. అంతే. ఈ 4 ఉన్నా ఫుల్ఫిల్మెంట్ లేదు. ఫుల్ఫిల్మెంట్ రావాలంటే ఏకైక ఆయుధం, దాని పేరే గ్రోత్. ఎవరికైతే గ్రోత్ ఆగకుండా కంటిన్యూస్గా ఉంటుందో ఫుల్ఫిల్మెంట్ ఈజ్ గ్యారంటీడ్. గ్రోత్ అండ్ కాంట్రిబ్యూషన్, ఈ 2 ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే మానసిక అవసరాలు. గ్రోత్ అండ్ కాంట్రిబ్యూషన్. గ్రోత్ అంటే మీరు ఎలా అయినా, గ్రోత్ అంటే ఓన్లీ ఫినాన్షియల్ గ్రోత్ కాదండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫినాన్షియల్ గ్రోత్, పర్సనాలిటీ, ఏ రకంగా సరే, ఏ రకంగా రిలేషన్షిప్. అబ్సల్యూట్లీ. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక టీనేజర్, నేను టీనేజర్స్ని ఎక్కువగా డీల్, 1-on-1s నేను ఎక్కువగా డీల్ చేసేవాడిని కాదు, ఇప్పటికీ కూడా చేయను. ఒక మేడం ఉండేవాళ్ళు, ఆమె దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ పట్టుకొని వచ్చారు. మా అబ్బాయి ఫోకస్ చేయట్లా, 10th క్లాసు ఆర్ 9th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫోకస్ చేయట్లే. నాకు చెప్పారు, మేడం మేబీ నువ్వు ఒక క్లాస్ ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుంది కశ్యప్, ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, నేను 3 రోజులు ఆగి ఆఫీస్కి వెళ్ళా.
ఆ అబ్బాయి ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఒకే ఒక పని చేస్తున్నాడండి ఆ పిల్లగాడు. ఏంటయ్యా అంటే డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. నాకు అర్థం కాదు, అదేంటి ఆ పిల్లగాడి క్లాసులు తీసుకోరా, ఫోకస్ పెంచాలన్నారు, కాన్సన్ట్రేషన్ పెంచాలన్నారు, మేడం అన్నారు, వాడి క్లాస్ అదే. వస్తాడు, ఒక గంట డ్రమ్స్ వాయిస్తాడు, వెళ్ళిపోతాడు, డ్రమ్స్ వాయిస్తాడు, వెళ్ళిపోతాడు. పేరెంట్స్కి తెలియదు ఏం జరుగుతుందో. నాకు అర్థం కాల. మేడం అంది, ఆ గంట డ్రమ్స్ వాయించినప్పుడు వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ మామూలు సాటిస్ఫాక్షన్. అయితే ఈ గంట డ్రమ్స్ వాయిస్తే చదువుకునే టైము గంట పోతుంది అని గత 6 నెలలుగా డ్రమ్స్ వాయించని అట్లా. అర్థమవుతుందా? వేరే ఉల్టా ఈ పిల్లగాడు ఇక్కడికి వచ్చి ఒక గంట డ్రమ్స్ వాయించాడు, ఫోకస్ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది, మార్కులు వచ్చినాయి. మ్యాజిక్ ఏం లేదు, డ్రమ్స్ వాయించాడు అంతే. ఆ గంట ఆ పిల్లగాడు పడ్డ తృప్తి హోల్ లైఫ్ ని మార్చేసిందండి. సాటిస్ఫాక్షన్, ఎందుకంటే తను గ్రో అవుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. సాటిస్ఫాక్షన్ కమ్స్ ఫ్రమ్ గ్రోత్ అండ్ కాంట్రిబ్యూషన్. దీన్ని ఆపేసే ఎనిమీ ఏంటయా అంటే జపనీస్ వాళ్ళు దీనికి ఒక పదం వాడతారండి. ఏంటి సార్ అదే? అది దీనికి సాటిస్ఫాక్షన్ కావాలంటే సొల్యూషన్ ఏంటయా అంటే దాని పేరు వాబీ షాబీ. మీన్స్ చెప్తా, కంట్రోల్ బాబా. వాబీ షాబీ అంటే అర్థం ఏంటంటే ఫ్లాడ్ బ్యూటీ. ఫ్లాడ్ బ్యూటీ అంటే ఏంటంటే తప్పుగా ఉన్న ఒక అందమైన థింగ్ అని అర్థం. ఈ వాబీ షాబీ అనేది ఒక పెయింటింగ్, ఒక ఆర్ట్ ఫామ్ అండి జాపనీస్లో. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఏది పర్ఫెక్ట్గా ఉండదు. వాళ్ళు ఏమంటారంటే ఫైండ్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్. ఇంపర్ఫెక్షన్లో మీరు బ్యూటీని చూడండి, లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరికైతే ఫుల్ఫిల్మెంట్ ఉండదో దే ఆర్ సూపర్ అచీవర్స్ అండి. వాళ్ళు అచీవ్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందంటే లైఫ్ షుడ్ బి పర్ఫెక్ట్. నా ఆ పర్ఫెక్షన్ అనే వ్యాధిలో పడిపోయి వాళ్ళన్నీ మర్చిపోతారు. అవును, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కొత్తది చేయలేకపోవడం వల్ల గ్రోత్ ఆగిపోవడం వల్ల సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది. వాబీ షాబీ అంటే అర్థం ఏంటయా అంటే ఫైండింగ్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్. వెరీ పవర్ఫుల్ అండి. ఫైండింగ్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్. ఈ వీడియో కనుక వినేవాళ్ళు పర్ఫెక్షన్ మైండ్ సెట్ కనుకుంటే నేను చెప్పేది నచ్చదు, నేను ముందే చెప్పేస్తున్నా. బట్ కంట్రోల్, ఆగండి. ఇప్పుడు మనం పర్ఫెక్టా? పర్ఫెక్ట్ కాదు. మనం పర్ఫెక్ట్ కాదుగా. ఆడియన్స్ మీరు కూడా ఒప్పుకుంటున్నారుగా. నా వెరీ పవర్ఫుల్ ఆన్సర్ అండి. నా క్వశ్చన్ ఏంటంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అబ్సల్యూట్లీ. మనం అంటే నోబడీ, అందరం కలిపి. మనం ఎవరము పర్ఫెక్ట్ కాదు అంటే మరి మనలో ఫ్లాస్ ఉన్నాయిగా, ఉన్నట్టే కదండి. 100% మనలో తానేమంటారు ఫ్లాస్ అంటే తప్పులు, నెగిటివ్స్ ఉన్నాయి కదా, పర్ఫెక్ట్గా లేంగా. అంటే మనల్ని సృష్టించిన వాడే పర్ఫెక్ట్గా సృష్టించాలా, అంతేగా. పర్ఫెక్షన్ అనేది ఆయన వల్లే కాకపోతే నీ వల్ల నా వల్ల ఏమవుతుంది? అంతే కదండి. లేదు కశ్యప్ మేము ఒప్పుకోం, మనం పర్ఫెక్ట్ అనుకుందాం. లేదు, మనం క్రియేటర్ని తప్పుపట్టలేం. మనల్ని ఆ క్రియేటర్ అనే వ్యక్తి, అది ఏదైనా కానివ్వండి, యూనివర్స్ అంటారు, ఏమైనా కానివ్వండి, పర్ఫెక్ట్ గా సృష్టించారు. మరి ఇంకా పర్ఫెక్షన్ కోసం ఎందుకు? కదా. ప్లీజ్ అండర్స్టాండ్, సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి. ఆఫ్ కోర్స్ తెలుగులో దానికి అనేది తృప్తే. తృప్తి చెంది ఆగిపోవటం సాటిస్ఫాక్షన్ కాదు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు చేసిన దాంతో నేను తృప్తి చెందితే నా మోటివేషన్ పడిపోతుంది. అది సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్మెంట్ కాదు. సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్మెంట్ అంటే అర్థం ఏంటయా అంటే నేను ఇంత దూరం వచ్చా, ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి మంచినీళ్ళు తాగి నన్ను నేను అప్రిషియేట్ చేసుకొని ఇంత దూరం వచ్చా అని మళ్ళీ ముందుకెళ్ళటం. చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడితో ఆగిపోవటం. అందుకే అది వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే నేను చెప్పా, ఫుల్ఫిల్మెంట్ అనేది ఎక్కువగా అచీవర్స్ మిస్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరిపోదు, ఇంకా మంచిదే. ఆ ఇంకా పోవాలంటే ఇంతవరకు తమరు ఏం చేశారో చూసుకోవాలి. ఒక సీఈఓని అడిగారండి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో.
అది ఓన్లీ సీఈఓల ప్రోగ్రామ్. ఒక సీఈఓని అడిగారు, నువ్వు నీకు ఫుల్ఫిల్మెంట్ సాటిస్ఫాక్షన్ కావాలంటే ఏం కావాలి? సీఈఓ లేచి అన్నాడు, నా కంపెనీ $350 బిలియన్ టర్న్ ఓవర్ చేయాలి. ఎంత? 350 బిలియన్ టర్న్ ఓవర్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు? 7 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా. ఆర్ యూ ఫుల్ఫిల్ రైట్ నౌ? నీకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు. 350 బిలియన్ చేస్తేనే నేను సాటిస్ఫై అవుతా. మీ ప్రస్తుత మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? ఎంత? $340 బిలియన్. 340 చేసావురా? 350 కాదు, 1000 చెయ్యి, కాదనట్లా. బట్ ఇంత దూరం వచ్చావు. సార్ మీరు ఒక్కటి ఆలోచించండి, మీరు ఒకటి గమనించండి. మనం ఒక పని చేస్తే, ఒక పని మంచిగా చేస్తే నలుగురు మెచ్చుకోవాలి అనుకుంటాం, తప్పేం లేదు కదా. అవునండి. మన బాస్ కదా, అఫ్ కోర్స్ దానికి లిమిట్స్ ఉన్నాయి, నేను కాదనట్లా. నా బాస్ వచ్చి నన్ను మెచ్చుకోవాలి, నా భార్య మెచ్చుకోవాలి, నా తల్లిదండ్రులు షబాష్ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటాం, నా ఫ్రెండ్స్ వచ్చి అబ్బా బాగుందిరా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. మరి మన మైండ్, మనం ఇంత దూరం సక్సెస్ అవ్వటానికి, ఇంత దూరం జర్నీ చేయటానికి మన మైండ్ మనకి డిటర్మినేషన్ ఇచ్చింది, విల్ పవర్ ఇచ్చింది, కన్సిస్టెన్సీ, ఇన్ని క్వాలిటీస్తో మన మైండ్ ఎటు పోకుండా అర్ధరాత్రి 12ంటికి లేచి వర్క్ చేయమన్నా మన మైండ్ చేసిందే. మీరు అదే చేస్తుంటారుగా. మన మైండ్ ఇస్తోంది. నాకు అప్రిషియేషన్ బయట నుంచి కావాలి, నా మైండ్ నేను అప్రిషియేట్ చేయనా? శబాష్, వెరీ గుడ్. మన మైండ్ని అప్రిషియేట్ చేయటమే, ఆ అప్రిషియేషన్కి నేను పెట్టే పేరే సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ రికగ్నిషన్ అండి. మైండ్కి ఇవ్వాలండి, మైండ్ కూడా కావాలండి. అంటే మనం పెట్రోల్ పోసుకుంటున్నాం అప్రిషియేషన్ ద్వారా, మైండ్కి పెట్రోల్ పోయట్లా. అందుకని అది ఎగ్జాస్ట్ అయిపోయింది. నా వల్ల కాదురా, నేను నీతో ఏగలేను. గ్రాటిట్యూడ్. సో ఆ మైండ్ ఏం చేస్తుందంటే, వీడు ఎంత చేసినా వీడు సాటిస్ఫై లేడు కాబట్టి పర్ఫెక్షన్ అనే ఒక వ్యాధి క్రియేట్ చేద్దాం. ఇది పర్ఫెక్ట్ లేదు, ఇది నేను ఆనందంగా ఉన్నాను, ఎందుకు ఆనందంగా ఉండవు నా జీవితంలో, ఇది లేదు, ఇది లేదు, ఇంతుంది, ఉన్నది పట్టించుకోవట్లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. అది రేపు వచ్చిన తర్వాత నేను అనుకున్నంత రాలేదు, పోనీ అనుకున్నంత వచ్చింది, కాదు నాకు ఇంకా. పార్ట్ 1 పార్ట్ 2 తీయడానికి ఇది అన్న సినిమానండి నా దగ్గర. సీక్వెల్స్ మీద సీక్వెల్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఫుల్ఫిల్మెంట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. మీ దగ్గర ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడం పెద్ద కష్టం కాదండి. సంతోషంగా ఉండడం అసలు పెద్ద ఇష్యూనే కాదు. ఇక్కడ ప్లెజెంట్ గా ఉంటే అబ్సల్యూట్లీ, అసలు సంతోషంగా హ్యాపీగా ఉండడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ ఎక్కడ వస్తుందయ్యా? ఫుల్ఫిల్మెంట్. సో ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్, ఫైండ్ బ్యూటీ ఇన్ ఇన్పర్ఫెక్షన్. మీరు ఒకసారి గూగుల్ చేయండి, వాబీ షాబీ, ఆ ఆర్ట్ ఫామ్ ఎంత బాగుంటుందో. కానీ మీరు దాన్ని గమనిస్తే ఆల్ దట్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మై డియర్ ఫ్రెండ్స్, వాబీ షాబీ. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అన్న. థ్యాంక్ యూ. బ్యూటీని వెతుక్కోవాలండి. అబ్సల్యూట్లీ. గ్రోత్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆ గ్రోత్ కూడా హెల్తీగా కనిపించేలాగే చూసుకోవాలి. అవునండి. అదే దేంట్లో అయినా సరే, రిలేషన్షిప్, కంపెనీ బిజినెస్, మేనేజ్మెంట్లోనా, లేదంటే ఇంకోటి. సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఫుల్ఫిల్మెంట్ ఉండాలంటే గ్రోత్ కంపల్సరీ. గ్రోత్ అండ్ రెస్పెక్టింగ్ ఇంపర్ఫెక్షన్, ఈ రెండు 100%. ఈ రెండు కనుక ఉన్నాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్గా ఉండాలంటే గ్రో అవ్వడు వాడు, వాళ్ళు అవ్వలేరు. గ్రో అవుతున్నాడు అంటే కొద్ది గొప్ప ఇంపర్ఫెక్షన్స్ ఒప్పుకుంటున్నట్టే లెక్క. గ్రో అండ్ ఫైండింగ్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్, ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్, గ్యారంటీడ్, మనీ బ్యాక్. Thank you so much, Ambiyan Kashyap. Thank you.